For advertisement, call 8125893028. Our Gmail maxtvtelugu@gmail.com. వెల్కమ్ టు మ్యాక్స్ టీవీ. ఈ రోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష పండితులు సుభాష్ శర్మ గారు. నమస్తే గురువు గారు. శ్రీమాత్రే నమః. గురువు గారు, ఇప్పుడు ప్రతి ఒక్కరికి డబ్బు అనేది చాలా ఇంపార్టెంట్. సో ఆ డబ్బు కోసం చాలా మంది ఎన్నో ప్రయోగాలు చేస్తుంటారు, ఎన్నో కష్టాలు పడుతుంటారు. సో అనుకున్న టైంకి చాలా మందికి డబ్బు రావట్లేదు. సో ఆ డబ్బు రావాలి అనుకున్న టైం కంటే ఏం చేయాలి? చాలా మంచి ప్రశ్న, తప్పకుండా తెలియజేస్తాను. ముందుగా ప్రేక్షకులందరికీ శ్రీమాత్రే నమః, శ్రీ గురుభ్యో నమః. నమో దేవ్యై మహాదేవ్యై శివాయై సతతం నమః. నమ ప్రకృత్యై భద్రాయై నిహతాం ప్రణతాస్మిత. డబ్బు ప్రతి ఒక్కరికి అవసరమైనటువంటి ఇంధనం. అది అంటే ప్రతి ఒక్క మనిషి జీవితంలో ప్రతి ఒక్క కోరిక డబ్బుతోనే ముడిపడి ఉంది. ఒక వ్యక్తి లగ్జరీగా బ్రతకాలన్నా డబ్బే కావాలి. ఒక మనిషికి పూట గడవాలన్నా డబ్బే కావాలి. ఒక మనిషి చదువుకోవాలన్నా లేదంటే ఉద్యోగం సంపాదించుకోవాలన్నా ఏది చేయాలన్నా కూడా డబ్బుతోనే ముడిపడి ఉన్నటువంటి కలియుగంలో మనం బ్రతుకుతున్నాం. ఈ కలియుగంలో డబ్బు అనేటటువంటి ప్రధానమైనటువంటి అంశంగా మారిపోయింది. ఎందుకంటే జనరేషన్ మారుతున్న కొద్దీ వ్యక్తులలో ఆశా వ్యామోహం పెరిగిపోయింది. ప్రతి ఒక్క మనిషి లగ్జరీగా బ్రతకాలి అనేటటువంటి కోరిక విపరీతంగా పెరిగిపోయింది. ఒకరిని చూసి ఇంకొకరు, వాడు నా కళ్ళ ముందర వచ్చి అంచలంచలుగా కారు తీసుకున్నాడు, బంగ్లా తీసుకున్నాడు, చాలా హ్యాపీగా ఉన్నాడు, బ్యాంక్ బ్యాలెన్స్ చేసుకున్నాడు. ఇలా మనిషిని చూసి మనిషి ఏమవుతున్నాడంటే ఆశాజీవిగా మారిపోతూ ఉన్నాడు. ఆశ ఉండడంలో తప్పు లేదు, కానీ అత్యాశ అనేటటువంటిది మనిషికి ఎప్పుడైతే ప్రారంభమవుతుందో దానితో ఆ విషయానికే పతనం అయిపోతూ ఉంటాడు. కనుక డబ్బు అనేటటువంటిది మనిషి అవసరానికే వినియోగించుకోవాలి తప్ప ప్రతి ఒక్క అవసరానికి డబ్బే అనేటటువంటి మాయలో ఎవరైతే పడిపోతారో వాళ్ళు అతపాతాళానికి వెళ్ళిపోతారు అనేటటువంటి ధర్మ సూక్తి. ఎందుకంటే దీనికి చిన్న ఉదాహరణ బలి చక్రవర్తినే తీసుకోవచ్చు. బలి చక్రవర్తి అత్యంత ధన సంపన్నుడు. ఆయనకు లేదు అనేటటువంటిది ఏం లేదు. దాన ధర్మాలలో ఆయనకు ఉన్నటువంటి గుర్తింపు ఇంకెవరికి కూడా లేదు. అలాంటి బలి చక్రవర్తి కూడా అహంకారపూరితుడై నేను ఇవ్వలేనిది ఏం లేదు, నేను చెయ్యలేనిది ఏం లేదు అని చెప్పేసి వామనమూర్తికి ఏదంటే అది ఇస్తాను అని చెప్పేసి మాట ఇచ్చాడు. అలా తన యొక్క గర్వాన్ని తానే అణచుకున్నటువంటి వ్యక్తి బలి చక్రవర్తి. అందుకే డబ్బు ఉండడం ఒక ఎత్తు అయితే దానితో పాటు సహనం ఉండడం కూడా ఒక ఎత్తు. కనుక సహనం ఉండాలి, డబ్బు ఉండాలి. డబ్బుతో పాటు గర్వం ఉందా, ఆ గర్వం నీ డబ్బుని ఎప్పుడో ఒకప్పుడు తూడ్చివేస్తూ ఉంటుంది. కనుక డబ్బు అనేటటువంటిది మనిషికి ఒక అవసరంగా ఉపయోగపడాలి తప్ప ప్రతి ఒక్క దానికి డబ్బే కావాలి అని కోరుకోవడం మూర్ఖత్వంగా మారిపోతుంది. కనుక మనిషికి అవసరము ఎప్పుడు వస్తుంది, మనిషికి డబ్బు అనేటటువంటిది ఎప్పుడు అత్యవసరమైనటువంటి పరిస్థితి వస్తుంది అని అంటే మనిషి ఆరోగ్యం బాగా లేనప్పుడు హాస్పిటల్ ఖర్చులకు డబ్బు కావాలి. అది ధర్మబద్ధమైనటువంటి కోరిక. ఒక అమ్మాయికి పెళ్లి చేయాలి, కట్న కానుకలు ఉంటాయి, పెళ్లి ఖర్చులు ఉంటాయి, అదే ధర్మబద్ధమైనటువంటి కోరిక. ఒక ఇల్లు కట్టుకోవాలి, అలాగే ఒక స్థలం తీసుకోవాలి, లేదా బంగారం తీసుకోవాలి, లేదా మన కుటుంబం నడవడానికి కాస్త డబ్బు కావాలి అనేటటువంటి కొన్ని అంశాలు ఉన్నాయి. అవి ధర్మబద్ధమైనటువంటి కోరికలు, మనిషి బ్రతకడానికి అవసరమైనటువంటి కోరికలు. కానీ మీరన్నట్టుగా అవసరమైనప్పుడు డబ్బు అనేటటువంటి దానికి మనిషి యొక్క విచక్షణ జ్ఞానం కూడా దానికి తోడు కావాలి. అవసరమైనప్పుడు డబ్బు అంటే కొంతమంది జూదం ఆడడానికి, అంటే బెట్టింగ్స్ ఆడడానికో, క్యాసినోలు ఆడడానికో అలాంటి దానికి డబ్బు కోరుకుంటారు. అలాంటి వాటికి దేవుడు కూడా సహకరించడు. అలా మంచి పనులకు అన్నప్పుడు భగవంతుడు ఏదో ఒక రూపకంగా తప్పకుండా నమ్మితే భగవంతుడు ఉన్నాడు అని ఎవరైతే విశ్వసిస్తారో వాళ్ళకి ఏదో ఒక రూపంలో కష్టం వచ్చింది అంటే డబ్బు తప్పకుండా వస్తుంది. అది వాళ్ళ యొక్క నమ్మకం మీద ఆధారపడి ఉంటుంది. అది ధర్మబద్ధమైనటువంటి కోరికై ఉండాలి. మీరన్నట్టుగా డబ్బు సమయానికి రావాలి, అనుకున్న వాటికి డబ్బు రావాలి అని అనుకుంటే గనక తాంత్రిక విధానంలో దానికి ఒక యంత్రాన్ని నిర్ణయించారు. ఆ యంత్రం ఏంటి అంటే ధనాకర్షణ యంత్రము అని చెప్పేసి దానికి పేరు. ఆ ధనాకర్షణ యంత్రంలో ఏం చేశారంటే మన పూర్వీకులు ఆ యంత్ర విధానంలో బీజాక్షరాలను రాసి మనిషికి, అంటే వాళ్ళు కూడా చూడండి రాబోయే జనరేషన్లో రాబోయే తరాలకు ఎలాంటి విపత్తులు ఎలాంటి ఆపదలు వస్తాయని ముందుగానే పసిగట్టి వాళ్ళని ఏం చేశారు అని అంటే రాబోయే మానవాళికి ఏదైనా కష్టం వచ్చినప్పుడు వాళ్ళు ఎలాంటి విధానాన్ని ఆచరణ చేసుకోవాలి అంటే గనక డబ్బు కావాలి అని అనుకున్నప్పుడు వాళ్ళు అందించినటువంటి ఒక గొప్పనైనటువంటిది ఏంటి తంత్రశాస్త్రంలో అంటే గనక ధనాకర్షణ యంత్రము అని పేరు. ఆ ధనాకర్షణ యంత్రం చిన్నగా ఉంటుంది. అంటే పాకెట్ సైజులో మనం జేబులో పెట్టుకునే విధంగా ఉంటుంది. ఆ ధనాకర్షణ యంత్రం ఎవరైతే తమ జేబులో పర్సులో కానీ పెట్టుకుంటారో
ధనము వాళ్ళను ఆకర్షిస్తుంది అని చెప్పి అర్థం. అంటే ఏంటండి, ఒక యంత్రము, ఒక రాగి రేకు ఈ జేబులో పెట్టుకుంటే ధనం ఎలా ఆకర్షిస్తుంది అనే అనుమానం కూడా చాలా మందికి వస్తూ ఉంటుంది. కేవలం యంత్రము, ఒక రాగి రేకు కాదు. ఆ యంత్రానికి చేయవలసినటువంటి క్రతువులు ఆచరణ చేసుకోవాలి. చేయవలసినటువంటి పూజా విధానాలు చేసి, దానికి సరిపడినటువంటి శక్తిని ఆ యంత్రంలో వేసి, ఆ యంత్రాన్ని మనం ఎవరికైతే ఇస్తామో ధనాన్ని ఆకర్షింపజేసేలా, ఆ వ్యక్తి దగ్గర ఎప్పుడూ కూడా ధనం వచ్చేలా చేసేటటువంటి ఒక ఆకర్షణ వస్తువుగా ఉంటూ ఉంటుంది. ఎగ్జాంపుల్‌గా ఉదాహరణకు చెప్పాలంటే ఒక అయస్కాంతం ఉంది. అంటే ఒక మ్యాగ్నెటిక్ ఉంది. అది ఇనుముని ఎక్కడున్నా కూడా ఆకర్షింపజేస్తూ ఉంటుంది. అంటే దాని యొక్క తత్వం అలా ఉంటుంది. దాని యొక్క థియరీ అలా ఉంటుంది. అలాగే ఒక యంత్రం, ధనాకర్షణ యంత్రం కూడా ఎలా ఉంటుంది అంటే, డబ్బు ఎక్కడనైతే ఉంటుందో అక్కడ మనకు పని కల్పించేలా చేస్తుంది. అక్కడ మనం పని కల్పించేలా చేస్తే ఆ డబ్బుని మనము ఆకర్షింపజేసేలా చేసేటటువంటిదే ఆ యంత్రముకున్నటువంటి శక్తి. కనుక ఆ ధనాకర్షణ యంత్రం ఎవరైతే తమ దగ్గర పెట్టుకుంటారో, మీరన్నట్టుగా అవసరానికి డబ్బులనేటటువంటివి సమకూరుతాయి. డబ్బుకి లోటుండదు. మనకు కష్టం వచ్చినప్పుడు, నష్టం వచ్చినప్పుడు, బాధ కలిగినప్పుడు ఎవరు ఉన్నా లేకపోయినా ఆ యంత్రం మన దగ్గర ఉంది అనుకోండి, ఏమవుతుంది అంటే ఆ కష్టం నుండి బయటపడాలంటే డబ్బు కావాలి కాబట్టి, ఆ డబ్బు సమయానికి ఏదో ఒక రూపంలో ఫ్రెండ్ రూపకంగా వస్తుందా, లేదంటే అదృష్ట రూపకంగా వస్తుందా, ఇంకా వేరే రూపకంగా వస్తుందా, మనకు నేచర్ విల్ బి సపోర్ట్. అంటే ఎప్పుడూ కూడా డబ్బు అవసరమైనప్పుడు ఆ వ్యక్తి దగ్గర డబ్బు అనేటటువంటిది సమకూరుతుంది. అందులో సమకూరడానికి కూడా 2 నియమాలున్నాయి. అది కూడా గుర్తుపెట్టుకోవాలి. నువ్వు ధర్మబద్ధమైనటువంటి కోరిక ఉందా, న్యాయబద్ధమైనటువంటి కోరిక నీకుందా అనేటటువంటి అంశాన్ని తెలియజేసుకొని, అప్పుడు ఆ యంత్రాన్ని నీ దగ్గర పెట్టుకుంటే మీరన్నట్టుగా డబ్బనేటటువంటిది తప్పకుండా మీకు దొరుకుతుంది. ఇది దీని వెనుక ఉన్నటువంటి అంతరార్థం అమ్మ. ఓకే. థ్యాంక్ యూ గురుగారు. చాలా చక్కగా వివరించారు. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః.